ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి, జ్యోతిష, వాస్తు, రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. శ్రీమహాలక్ష్మీదేవ్యై నమో నమః. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభస్వాగతం. నేను మీ హరిహర శర్మ. ధర్మ సందేహాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. ఈ మధ్య అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న, గురువుగారు గోమతీ చక్రాలను ఇంట్లో ఉంచుకోవచ్చా, గోమతీ చక్రాలను పూజించవచ్చా, ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయం గురించి తెలియజేయండి అని చెప్పేసి అందరూ అడుగుతూ ఉన్నారు. గోమతీ చక్రాలు లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి కొన్ని వస్తువుల్లోనూ ప్రధానమైనటువంటి వస్తువు గోమతీ చక్రం. అమ్మవారు క్షీరసాగరం నుంచి ఆవిర్భావం చెందింది, సాగరం నుంచి. అయితే ఈ సాగరాలన్నీ కూడా ఏంటంటే కనుక లవణము, క్షీరము మొదలైనటువంటి సప్తసాగరాల్లోనూ అన్నీ కూడా ఏంటంటే కనుకను సాగరము అంటే కనుకను, సముద్రము అంటే కనుక లక్ష్మీ స్వరూపమే. ఆ సముద్రం నుంచి వచ్చేటువంటి ముత్యాలు కానీ, శంఖము కానీ, గోమతీ చక్రాలు కానీ ఇవన్నీ కూడాను లక్ష్మీ స్వరూపంగా మన పెద్దవాళ్ళు భావన చెందుతూ ఉంటారు. అయితే సాక్షాత్తుగా ఈ యొక్క గోమతీ చక్రాలను లక్ష్మీ స్వరూపంగా చెప్తూ ఉంటారన్నమాట మన పెద్దవాళ్ళు. అయితే ఈ యొక్క గోమతీ చక్రాలను ఇంట్లో పెట్టుకోవచ్చా అంటే కనుక లక్షణంగా పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు శివలింగానికి, సాలగ్రామానికి శ్రీచక్రానికి ఉన్నట్టుగా ఈ గోమతీ చక్రాలకు కూడా ఏమన్నా నియమాలు ఉంటాయా ఇంట్లో పెట్టుకుంటే అనేటువంటి సందేహం కూడా అందరికీ ఉంది. అయితే ఈ గోమతీ చక్రాలను ప్రధానంగా మనం ఎలా తెచ్చుకోవాలి ఇంటికి, దీనికి కూడా నియమాలు ఉంటాయండి. ఏదో సముద్రం దగ్గర అమ్ముతూ ఉన్నారు, మేము తెచ్చేసుకున్నాము, దానివల్ల ఇంట్లో మంచి జరుగుతుందంటే కనుక అంత సులభంగా జరగదు ఏది కూడాను. ప్రతి వస్తువుకు కూడాను ఒక మలినం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు మనం ఎంత లగ్జరీ కార్లో తిరిగినా సరే అది కొంతసేపు బయట పార్క్ చేయంగానే దాని మీద దుమ్ము, ధూళి అనేటువంటిది ఎలా అయితే మలినం అంటి ఉంటుందో దాన్ని ఏం చేస్తాం, అప్పుడు మళ్ళీ మనం శుభ్రపరచుకునేసి దాన్ని మళ్ళీ మనం ఉపయుక్తం చేస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రతి వస్తువు కూడా ఇప్పుడు మామూలుగా దేవుడి యొక్క విగ్రహం కూడా తెచ్చుకోగానే కంసలు వాడి దగ్గర నుంచి మనం వెంబడే పెట్టి పూజ చేయడానికి అర్హత లేదు. దాన్ని ముందు శుద్ధి చేయాలంట. శుద్ధి చేసిన తర్వాతే దాంట్లోకి దేవతా శక్తి అనేటువంటిది పొందుతుంది. అదేవిధంగా ఈ యొక్క గోమతీ చక్రాలను తెచ్చి పాలతో కడగాలంట. పాలతో కడగడం వల్ల ఏంటంటే కనుక అంతే కదండి, అనేక చేతులు మారుతాయి. మత్స్యకారుడో ఎవరో ఒక వెళ్ళేసి ఆ గోమతీ చక్రాలను తీసుకొస్తాడు, దాని దగ్గర నుంచి వ్యాపారస్తుడికి వస్తుంది, అలా 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 మన చేతి వరకు వస్తుంది. ఇలా అనేక చేతులు మారుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్స్ కొనడం అనేటువంటిది అంత ఉపయుక్తమైన విషయం కాదు. కొనటే కానీ మనకి దగ్గరకు రాదు. కాబట్టి ఇలాంటి అనేక దోషాలు పోయేసి దానికి మున్న మలినం పోవాలంటే కనుక ముందు ఏం చేయాలి, గోమతీ చక్రాలను అంటే కనుకను చక్కగా పాలతో శుభ్రపరచుకోవాలంట. అయిన తర్వాత మన ఇంట్లో దేవతా మందిరంలోనూ ఆ గోమతీ చక్రాలను పెట్టుకొని చక్కగా మనం లక్ష్మీ స్వరూపంగా పూజ చేయాలి అని చెప్పేసి మనకి పెద్దవాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఎన్ని తెచ్చుకోవాలంటే దీనికి ఏమైనా సంఖ్య ఉంటుందా, 1 తెచ్చుకోవాలా, 3 తెచ్చుకోవాలా అని చెప్పేసి అంటే కనుక కనీసం 1, లేకపోతే కనుక 5, లేకపోతే 9, లేకపోతే 11 అనేటువంటిది ఉత్తమ సంఖ్య. అయితే ఈ గోమతీ చక్రాలను తెచ్చుకుంటే ఏమి లాభము, ఏ విధంగా ఈ యొక్క గోమతీ చక్రాలు అనేటువంటిది మనకు ఉపయుక్తమవుతాయి అంటే కనుక ప్రధానంగా దేవుడి దగ్గర పెట్టేసుకునేసి మన నిత్య పూజలో కూడా లక్ష్మీ స్వరూపంగా ఆ యొక్క గోమతీ చక్రాలను వాడవచ్చు. అయితే ఈ గోమతీ చక్రాలను అననిత్యం పూజ చేయడం అనేటువంటిది ఉపయుక్తమైతే దీనికి కొన్ని రెమెడీస్ కూడాను మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎవరైతే కనుక నిరంతరము కూడాను ఈ యొక్క రాజకీయ రంగంగా కానీ, వ్యాపార రంగంగా కానీ ఎవరైతే కనుక బయటికి వెళ్తూ అంటే జనాకర్షణ కావాలి అనుకుంటారో, ధనాకర్షణ, వాళ్ళు రోజు ధారణ చేసేటువంటి కుంకుమ భరణలోనూ ఒక గోమతీ చక్రాన్ని పెట్టుకునేసి ఆ కుంకుమను అనిత్యం కూడా ధరించడం వల్ల జనాకర్షణ, ధనాకర్షణ అనేటువంటిది మన మీద ఉంటుంది అని చెప్పేసి ధర్మశాస్త్రం చెప్తుంది. అదేవిధంగాను ఎవరైతే కనుకను గోమతీ చక్రం ఉన్నటువంటి కుంకుమభరణలో కుంకుమ పెట్టుకుంటారో ఆడవారు, వారికి సౌభాగ్యము, లక్ష్మీ కటాక్షము అనేటువంటిది కలుగుతుంది అని చెప్పేసి ధర్మశాస్త్రం చెప్తూ ఉన్నది. అలాగే పిల్లలు ఎక్కువగా మొండిగా ప్రవర్తిస్తుంటే కనుకను
వాళ్ళకి గోమతి చక్రము ఒక తేనె బాటిల్లో వేసేసి ఆ తేనెను నిత్యము కూడాను ఇస్తూ ఉంటే కనుకను వారికి ఆ యొక్క మొండితనం కూడా తగ్గుతుంది. కొంతమందికి జ్ఞాపకశక్తి సరిగ్గా ఉండదు, మొండితనం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకను ఈ యొక్క గోమతి చక్రం వేసినటువంటి తేనెను, అంటే తేనె బాటిల్లోనూ ఒక గోమతి చక్రాన్ని వేసి ఆ తేనెను అనునిత్యం కూడా పిల్లలకి ఆ యొక్క ఆహారంలో కానీ లేకపోతే ఏదైనా విధంగా వారికి ఇస్తే కనుకను తప్పనిసరిగా వారికి మేధస్సు అనేటువంటిది అభివృద్ధి పొందుతుంది. కొంతమంది పిల్లలకి ఏంటంటే కనుకను చిన్నప్పటి నుంచే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి చేత గోమతి చక్రాలను ఏదన్నా లక్ష్మీ దేవాలయంలోనూ దేవాలయానికి ఇప్పిస్తే కనుక ఒక 11 గోమతి చక్రాలను ఇప్పిస్తే కనుకను వారికి ఆరోగ్య ప్రతిబంధకాలు, అలాగే ఎవరైతే కనుక రుణ సమస్యలతో నిరంతరం ఇంట్లో ఏదో రకంగా అప్పు చేస్తేనే ఇల్లు గడవట్లేదురా బాబు అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు కూడా ఈ యొక్క గోమతి చక్రాలను పూజ చేసి లక్ష్మీ అమ్మవారి దేవాలయంలో హుండీలో వేయడమో లేకపోతే అమ్మవారి యొక్క దేవాలయంలోనూ ఆ యొక్క 11 గోమతి చక్రాలను ఇవ్వడం వల్ల కూడాను ఈ ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోతాయి. కొంతమందికి ఇల్లు కట్టుకోవాలని కానీ ఇల్లు కొనాలనేటువంటి ఆశ ఉంటుంది. ఎప్పటి నుంచో భూమి కొని పెట్టుకుంటారు, కానీ ఎప్పుడు ఇల్లు కట్టుకుందాం అంటే ఏదో రకమైనటువంటి వాయిదా, అది ఆర్థిక పరంగా కానీ వ్యవహార పరంగా కానివ్వండి. అలాంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారు మీ స్థలాన్ని చక్కగా శుభ్రపరిచి ఈ యొక్క గోమతి చక్రాలు 11 గోమతి చక్రాలను ఆ స్థలంలోనే ఎక్కడన్నా మట్టి లోపలికి ఉంచేసి మీరు వచ్చేస్తే కనుక ఖచ్చితంగా త్వరలో నేను గృహ నిర్మాణాన్ని మనం ప్రారంభించుకోగలుగుతారు అని చెప్పేసి మనం ఇక్కడ కనపడుతున్నటువంటి విషయం. అదేవిధంగా కొంతమందికి గృహ నిర్మాణం జరుగుతుంటుంది, ఏదో రకమైనటువంటి అడ్డంకులు వెంబడిస్తూ ఉంటాయి. అలాంటి వారు ఏం చేయాలంటే కనుక ఈ గోమతి చక్రాలను ఆ యొక్క నిర్మాణంలోనూ ఉపయుక్తం చేయండి. అంటే ఇప్పుడు గోడ కడుతున్నారు, ఆ గోడలోనే ఈ యొక్క గోమతి చక్రాలను ఒక 11 చోట్లను ఈ 11 గోమతి చక్రాలను ఆ గోడలోనో లేకపోతే పిల్లర్స్లోనో కలిసేట్టుగాను ఆ పనుల్లో కలిపేసేయండి. తప్పనిసరిగా ఆ యొక్క పనుల్లో ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. లేదు ఇంట్లో నిరంతరం కూడా లక్ష్మీ కటాక్షం కలగాలి. మామూలుగా అంతే కదండి, ఇవన్నీ కూడా చేసేది ఎందుకంటే లక్ష్మీ కటాక్షం పొందడానికి. అంటే అమ్మవారి లక్ష్మీ అమ్మవారి యొక్క పేరు ఏంటంటే కనుక చరలక్ష్మి. ఆమె ఎక్కడ స్థిరంగా ఉండదంట. ఆమెని స్థిరంగా ఉంచుకోవడానికే ఇన్ని పూజలు పునస్కారాలు మనం అందరం కూడా చేసేది. కాబట్టి ఆ అమ్మవారి యొక్క లక్ష్మీ స్థిరత్వం అనేటువంటిది మన ఇంట్లో ఉండడానికి ఈ యొక్క గోమతి చక్రాలను పూజ చేయడం వల్ల కూడా లక్ష్మీ కటాక్షం అనేటువంటిది ఇంట్లో స్థిరముగా ఉంటుంది అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. వ్యాపార స్థలంలో కానీ లేకపోతే కనుక ఇంట్లో అయినా సరే ఒక 11 గోమతి చక్రాలను పూజ చేసి చక్కగా బీరువాలో ఉంచడం వల్ల కూడాను స్థిరమైనటువంటి ధనాకర్షణ అనేటువంటిది ఇంట్లోనూ వ్యాపార స్థలంలోనూ ఉంటుంది అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తున్నటువంటి మాట. అయితే గోమతి చక్రాల వల్ల ఇంత ఉపయుక్తం ఉన్నది. అయితే కొంతమంది దురలవాట్లకు లోబడి వాటి నుంచి బయటికి రాలేక కుటుంబ సభ్యులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళని మార్చలేక వాళ్ళు కళ్ళ ముందే నాశనం అయిపోతుంటే ఎంతో ఇబ్బంది పడుతుంటారు. కొంతమందికి ఏంటంటే కనుక ఎప్పుడు కూడాను వారి యొక్క జీవితంలో ఎదుగుదల ఉండదు. అలాంటి వారు ఏంటంటే కనుక ఈ గోమతి చక్రాన్ని కింద వైపు చూస్తే చక్రాకారంలో ఉంటుంది, బోళ్ళిచ్చి చూస్తే పైన పాము చుట్టుకుని పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది గోమతి చక్రం. అంటే సర్పదోషాల వల్ల ఏం జరుగుతుందయ్యా మనిషి యొక్క జీవితంలో అంటే కనుక ఎప్పుడూ కూడాను ఎదుగుదల ఉండదు. ఆకస్మికమైనటువంటి ధన నష్టాలు వాటిల్లుతూ ఉంటాయి. అలాగే సంతానపరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారు కూడాను ఈ గోమతి చక్రాన్ని లాకెట్లా చేసుకునేసి చక్కగా దానికి పాలతో అభిషేకం చేసి ఆ లాకెట్ని ధరించడం వల్ల కూడాను సర్పదోషాలు తొలగిపోతాయి అని చెప్పేసి శాస్త్రం చెప్తూ ఉంది. అయితే సంతానపరంగా కానీ జీవితంలో ఎదుగుదల పరంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఈ యొక్క దురలవాట్లకు లోబడి బయటికి రాలేనటువంటి వారు కూడా ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతున్నటువంటి వారికి కూడాను ఈ గోమతి చక్రాన్ని లాకెట్గా వేస్తే కనుక వారికి క్షేమం వాటిల్లుతుంది అని చెప్పేసి శాస్త్రవాక్కు. కాబట్టి ఇన్ని ఉపయుక్తాలు ఉన్నాయండి. ఇంట్లో ఉంచుకోవచ్చా ఉంచుకోకూడదా అనేటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా పూజ చేస్తూనే ఉండాలనేటువంటి సందేహం కూడా తీరిందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా పూజ చేయాలనేటువంటిది ఏమీ కూడా లేదు. ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా పూజ చేసిన తర్వాతే వీటిని ఈ రకంగా మనం రెమెడీస్ పరంగా కూడా వాడుకోవచ్చు. నిత్యము పూజలో పెట్టుకుంటే ఇంకా మంచిది. అలా అని చెప్పేసి ఖచ్చితంగా ఉంటే నిత్యం పూజ చేయాలనేటువంటి మాట మాత్రం ఎక్కడ కూడా లేదు. కాబట్టి గోమతి చక్ర విషయంలో ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా తొలగిపోయాయని చెప్పేసి నేను భావన చేస్తూ మరిన్ని ధర్మ సందేహాల విషయాల గురించి రాబోయేటువంటి వీడియోలు తెలుసుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు.
వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.